హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుకిరన్స్ వరల్డ్. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న అతిపెద్ద పండగ ఈరోజు రానే వచ్చేసింది. అదే వినాయక చవితి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే మన నిర్మల్లో ఉన్న అతిపెద్ద వినాయకుల్ని తయారు చేసిన ప్లేసెస్కి అయితే వెళ్ళాము చూడడానికి. మాతో పాటు మీరు కూడా ఆ వినాయకుల్ని చూసేయండి. ఇది ముఖ్యంగా మన అందరికంటే కూడా బాయ్స్కి ఎంతో ఇష్టమైన పండగ. అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుంటారు ఈ పండగని. అయితే బాయ్స్ మాత్రం ఈ పండగకి చేసే సందడి మామూలుగా ఉండదు. ఏ బాధ్యత లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న బాయ్స్ అందరూ కూడా ఈ ఒక్క పండగకి మాత్రం కలిసికట్టుగా ఆ భగవంతుడి బాధ్యతని తమ భుజాలపై మోస్తూ ప్రతి పనిని కూడా కలిసి మెలిసి చేసేసుకుంటారు. గణనాథుడి కోసం మండపాన్ని రెడీ చేయడము, లైటింగ్స్ పెట్టడము, అలంకరించడము, అన్ని ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళందరూ కలిసిమెలిసిగా పని చేసుకుంటూ ఈ గణనాథుడి ఉత్సవాన్ని ఘనంగా జరిపించడానికైతే బాయ్స్కి చాలా ఇష్టము. అందుకే చెప్పాను, ఇది మనకంటే కూడా బాయ్స్కి ఎంతో ముఖ్యమైన పండగ అని. ఇందులో మనం కూడా ఇన్వాల్వ్ అవుతాము. రంగవల్లులు వేయడము, పూజ సామాన్లు పెట్టడము, దేవుడికి అలంకరణ చేయడం, ఇవన్నీ మనం కూడా చేస్తూ ఉంటాము. కానీ మనకంటే కూడా వాళ్ళకి ఈ పండగ అంటే చాలా చాలా ఇష్టం. అదేంటో మన ఇంట్లో బాయ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. అందరికీ కూడా వాళ్ళు చేసే అల్లరి చిన్నపిల్లలైతే అసలు వినరు. కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ లైటింగ్స్ దగ్గర, వైర్లు దగ్గర, కొంచెం కరెంటు పనుల విషయంలో మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. ఇంత పెద్ద పెద్ద వినాయకుల్ని మన నిర్మల్లో మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియోనైతే చేశాను. ఎంత ముద్దుగా ఉన్నాయో అన్ని వినాయకుల్ని కూడా మా పిల్లలైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి వినాయకుడిని చూసి చాలా చాలా సంబరపడిపోయారు. మా పిల్లలతో పాటు మీరు కూడా ఈ గణనాథుల్ని చూడండి. ఎంత బాగున్నాయో కదా. అందరూ కూడా ఈ గణనాథుల్ని చూడడానికి చాలామంది వచ్చారు. మేము కూడా ఉన్నాము దాంట్లోనే. చాలా చాలా నచ్చాయి మాకందరికీ. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకో విషయం, మన ఈ ఛానల్లో ఉన్న ఈ వినాయకులన్నిటినీ కూడా ఇంతకు ముందే నేను షార్ట్ వీడియోస్లలో పెట్టాను. ఇంతకంటే పెద్ద పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి దాంట్లో. అవి చూడని వారెవరైనా ఉంటే చూసేయండి. ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో. గణనాథుల్ని చూసి, వినాయకుల్ని చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.